రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట, ఆయన భాష తీరు, అసలు సభలు దేనికోసం పెట్టిండు, ఫార్మసీ దేని పనికొత్తది, 2047 సంవత్సరం దాకా మేము రాకుతూనే ఉంటాం, గీకుతూనే ఉంటామని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా వరకు మాట్లాడిన ముచ్చటి మనం చూసాం. అయితే ఇందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు తిట్టుడు తప్ప ఆ సభల పెద్దగా ఏమి లేదు. అందులోనూ మాట్లాడుతూ ఈయన సీఎంగానే దండగా, నేను సీఎంగానే దండగా, నేను అట్టర్ ఫ్లాప్ సీఎంని, నాకు కేసీఆర్ అంత తెలివి లేదు, బీఆర్ఎస్ వాళ్ళంతా బుద్ధి లేదు అని చెప్పేసి ఆయన నోటితో ఆయనే మాట్లాడుకున్నాడు. అసలు వర్షం చూసుకుంటే, ఈయన కథ చూసుకుంటే, నిన్న కురిసిన వర్షానికి ఈయన ఏం మాట్లాడాడు అనే దాని గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ అతలాకుతలమైంది. గంటల కొద్ది వాహనాలు ట్రాఫిక్ని నిలిచిపోయాయి. కిలోమీటర్ దూరం పోవడానికే 2 నుంచి 4 గంటలు పట్టింది. ఇంకా పెద్ద వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఫ్యూచర్ సిటీలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ FCDA కార్యాలయం లోగో ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి. అయితే నిన్న వర్షం పడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభ మీద నుంచి ఏమంటాడంటే, తొలకరి జల్లులు కొడుతున్నాయి, పొల్లు వర్షాలు కొడుతున్నాయి, మనకు వర్షాలు వచ్చినాయి, ఇక బాధ్యతనే ఉన్నాయి వర్షాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. గౌరవంగా మాట్లాడుతూ ఫుల్ఫిల్ అయినాయి, హైదరాబాద్ మునిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని ఎట్లా డైవర్షన్ చేశారు తెలుసా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెరువుల్ని కబ్జా చేశారు, అందుకని నేను హైడ్రా పెట్టినా. సరే, నువ్వు హైడ్రా పెట్టినావు, మరి బతుకమ్మ కుంట నిండిపోయి ఆ ప్రజల ఇండ్లలోకి నీళ్ళు ఎట్లా పోయింది రేవంత్ రెడ్డి? అది చెప్పావు, అది దాని గురించి మాట్లాడావు. హుస్సేన్ సాగర్ నేను నీట్నెస్గా చేస్తా, క్లీన్గా చేస్తా, పూడిక తీస్తా అని చెప్పినావు. మరి సెక్రటరియట్ ఆఫీస్ దాకా నీళ్ళు వచ్చినాయి. మరి నువ్వు రోడ్ల కింద తెవిచ్చిన ఆ గుంతలేది? ఆ గుంతలేదని అడుగుతున్నా. అందుకనే రేవంత్ రెడ్డి గారు నేను చెప్పేది ఏంటంటే, నీ పరిపాలన చక్కగా లేదు. మొదలు నీకు 6 గ్యారెంటీలు ఇచ్చే చేతన కాదు, ప్రజలకు 420 హామీలు ఇచ్చుడు చేత కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుడు నీకు అసలే చేతన కాదు. ఏమైనా మాట్లాడితే కేసీఆర్ అని తిట్టుడు ఒకటి లాజిగా నేర్చుకున్నావు. ఇంకెన్ని రోజులు కేసీఆర్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చినావు, కేసీఆర్ పేరు చెప్తూనే అధికారంలో ఉన్నావు. రాబోయే రోజులు అదే కేసీఆర్ పేరుతోటి ప్రజలు ఏ రాజకీయాన్ని ఎవరు ఫినిష్ చేస్తారో ప్రజలు తీర్మానం ఇస్తారు. దాంట్లో అందులో రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ ఎట్లా చూస్తారు ఒకసారి. రేవంత్ రెడ్డి గారి యొక్క బ్లాక్మెయిల్, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మనుషులు లెక్క లేరు. కొందరు చెప్తుంటే విన్నా, కార్యకర్తలే ఒక రౌడీ లెక్క తయారు, గుండాల లెక్క తయారని చెప్పేసి. మరి దారుణం. మనం సినిమా చూడొచ్చు, సినిమాల్లో మనం విలనిజం చూస్తాం, కానీ డైరెక్ట్గా మనం రౌడిజం చూడొచ్చు అన్నమాట. ఇటు మీరు చూడొచ్చు, సభకి రాకపోతే పథకాలు కట్. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఏమంటాడంటే, ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు జనం రాకపోతే ఇందిరమ్మ ఇల్లు 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాలను కట్ చేస్తా మని కాంగ్రెస్ పార్టీ నేతల ప్రజలు బెదిరించడం తీవ్ర కలకలం రేపింది. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి స్థానిక నాయకులతో మాట్లాడుతూ, సభకు రాని వారి వివరాలు సేకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని హెచ్చరించారని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయడం కోసం ప్రజలపై ఇలాంటి ఆంక్షలు విధించడం ఇంకోటి ఏంటంటే దౌర్భాగ్యము. ఈయన సభ పెట్టిన ప్రతిసారి ఇంద్రమ చీరలు కట్టుకొని రావాలట. ఈయన సభ పెట్టినసారి ఇంద్రమ చీరలు కట్టుకొని రావాలట. ప్రజలు రాకుంటే మీకు 6 గ్యారెంటీలు రానియను, ఇంద్రమ ఇండ్లు రానియను, ఏదో వీళ్ళు ఇచ్చి బంగాళాలు కట్టించినట్టు వీళ్ళు ఇచ్చేదే 5 లక్షల రూపాయలు, ఇచ్చేదే 5 లక్షల రూపాయలు. దాంట్లో వీళ్ళు మాట్లాడే మాట, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజు ఉన్న రేట్లు చూసుకుంటే 20 లక్షల నుంచి 25 లక్షలు ఉంది. ఈయన ఏదో మొత్తం ఇచ్చినట్టు కళ్ళలో సాకారం చేసినాం, కళ్ళలో నీళ్లు చూసినాం, ఆ నీళ్ళ వెనకాల పువ్వుల్ని చూసినాం, పువ్వుల వెనకాల ఉన్న సంతోషాలను చూసినాం అనుకుంటూ ఈ సభల మీద ఎక్కి మాట్లాడుతున్నారు తప్ప, మీ 5 లక్షల రూపాయలు కూలి పని చేసేటోళ్లకు, అక్కడ మేస్త్రి పని చేసేటోళ్ళకి సరిపోవట్లేదు. మిగతాది వాళ్ళు అప్పు తెచ్చుకొని ఏదైతే కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని డెవలప్మెంట్ చేశాడో ఆ వ్యవసాయ రంగాన్ని చేసి చూసి ఈ ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది. గీతీరుగా జరిగింది కాంగ్రెస్ పార్టీ తీరు. అందుకని నేను ఏమంటున్నా అంటే, ఈ రౌడీజం పోవాలి, ఈ గూండాగిరి పోవాలి, ఈ లత్కోర్ రాజకీయాలు పోవాలి అని అడుగుతున్నా.